29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏమో మీరే అధికారంలో మంత్రులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. మీరు పనికి కాన్స్టిట్యున్సీ మీద అరే కేంద్ర మంత్రులు వస్తారు, మొత్తం పెద్ద పెద్ద ఎంపీలు వస్తారు, నాయకులు వస్తారు ఈ మునుగోడు పనికి మళ్ళీ ఒక ఎలక్షన్ కోసం. అంటే మీ అసమర్థత కాదా? 119 మంది ఎమ్మెల్యేలు పోతే తప్ప టిఆర్ఎస్ పార్టీ గెలవదు, 10 మంది మంత్రులు పోతే తప్ప టిఆర్ఎస్ పార్టీ గెలవదు. అంటే అంత దిగజారిపోయింది రాజకీయంగా. ప్రజలు మొత్తం వ్యవస్థ మొత్తం రాష్ట్రం మొత్తం ఆడపోయి తప్ప మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. కాబట్టి మీరు దాన్ని ఏదో గెలిపించుకోవాలి, లక్షల కోట్ల రూపాయలు తగలబెట్టి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ బతికిందని చెప్పుకోవడానికి స్వార్థపూరితమైన రాజకీయం చేస్తున్నారు తప్ప టిఆర్ఎస్ పార్టీకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ప్రచారణ ఉంటే ఎందుకు ఇంతమంది ఎట్టాల్సి వచ్చింది? మీరు అంత చేతగాని దద్దమ్మలయ్యారా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ మినిస్టర్లు 110 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి మొత్తం మొత్తం ఓటర్ల సంకనాకి వాళ్ళ ఏదో అధికారులకు వస్తుందని చెప్పాలనుకుంటున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంటారు ఎంపీ మంత్రులు మీరు ఈ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్నిక కేవలం కావాలనే కుట్రపూరితంగా చేసినటువంటి ఎన్నిక కేవలం మద్యం లేదా ఈ డబ్బులకు ఆవుది చేసి ప్రజల్ని మొబ్బపెట్టే విధంగా చేస్తున్నటువంటి కుట్రపూరిత ఎన్నిక, ఈ కుట్రపూరిత రాజకీయం అంటూ మాట్లాడుతున్న మాటలకు సంబంధించి మీరేమంటారు? ఆయన చెప్తున్నా ఆచార్య గారు 1 సెకండ్. ఇప్పుడు కేవలం ఈరోజు ఆచార్య గారు ఇప్పుడు కేవలం ఈ ఎన్నికను చూస్తే డాక్టర్ అంబేద్కర్ ఓట్ అనే ఒక బీజేపీకి ఎన్నికని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మేలు చేయడానికి తీసుకొచ్చిండు రాజ్యాంగాన్ని. ఈ ఎన్నికని ఓట్ అనే హక్కుని వాళ్ళ దాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేయమని చెప్పిరా కేంద్ర ప్రభుత్వాన్ని. ఎంత అహంకార ధోరణి కాకపోతే అవసరం ఆచార్య గారు, ఇప్పుడు ఈ ఎన్నికను ఉద్దేశపెట్టి మనం చూస్తే వాస్తవానికైతే మొత్తం మునుగోడంతా కూడా సిపిఎం సిపిఐకి సంబంధించినటువంటి అంతా కూడా ఉండేటువంటి ప్రాంతం ఒకప్పుడు. ఆ తర్వాత కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా ఒక 20 ఏళ్ళ నుంచి కూడా అది కాంగ్రెస్ సీట్ అని చెప్పుకోవాలి. సో దాదాపు 70 నుంచి 80 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఓట్లు. అట్లాంటి ఓట్లన్నీ కూడా ఈరోజు ఎటువైపు మరలాయి? ఇటు బీజేపీకా టీఆర్ఎస్కా?
ఫలితాలు కూడా అందుతున్నాయి. 10వ రౌండ్ కూడా ముగిసింది. 10వ రౌండ్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు, ఇప్పటికే 10వ రౌండ్ కూడా ముగిసినట్టుంది. దాదాపు 4000 పైచిలుకులో మెజారిటీలో కూడా టీఆర్ఎస్ కనబడుతుంది. ఎలా ఉంది 10వ రౌండ్ ఏ విధంగా కొనసాగుతుంది? 10వ రౌండ్ కాదు ప్రణయ్ 10వ రౌండ్ కాదు 11వ రౌండ్ కూడా పూర్తయిపోయింది. దాదాపుగా 5700 పైచిలుకు మెజార్టీతోటి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందున్నారు. అడుగడుగున అంటే రౌండ్కు బీజేపీకి మెజార్టీ తగ్గుతుంది, టీఆర్ఎస్ మెజార్టీ పెరుగుతుంది. అంటే బీజేపీ ఏదైతే తమకు ప్రభావితంగా ఉన్నాయి కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు, కొన్ని 1-2 మున్సిపాలిటీలు అనుకున్నారో వాటన్నింటిలో కూడా వాళ్ళ అంచనాలు తలకిందులైనట్టుగా ఈ ఫలితాలు ఈ రౌండ్లో ఓటు కౌంటింగ్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రణయ్ ఇప్పుడు టీఆర్ఎస్ దూసుకెళ్తుంది. సో మొత్తంగా టీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఆల్రెడీ 11వ రౌండ్ కూడా ముగిసింది కనుక చివరి 4 రౌండ్లలో సో 3.5 రౌండ్లు అని చెప్పుకోవాలి. 3.5 రౌండ్లలో టీఆర్ఎస్ని బీట్ చేస్తుందా బీజేపీ? అది ఏదైనా మిరాకిల్ జరిగితే చెప్పలేం ప్రణయ్. ఇక అంతకన్నా ఏదైనా అనూహ్యంగా అంటే వన్ సైడ్ ఓటు మొత్తం పోలైనా అంటే ఎన్నైతే కౌంటింగ్ ఉంటుందో దాదాపుగా 10,000 ఓట్ల కౌంటింగ్ అనుకుంటాను. 10,000 కౌంట్లో ఆ 10,000లో 9,000, 8,000 ఆ రకంగా వస్తే చెప్పలేం. కానీ ఆ స్థాయిలో వీళ్ళకు ఓట్లు వచ్చే గ్రామాలు కానీ మండలాలు కానీ మున్సిపాలిటీ కానీ అక్కడ లేవు. ఇప్పుడున్నటువంటి కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతాలు ఆ మండలాలను బట్టి చూస్తే ఆ 10,000లో వీళ్ళకు దాదాపుగా 5,000, 6,000 వచ్చే పరిస్థితి కూడా లేదు. 10,000 ఓట్లలో వీళ్ళకు 3,000, 4,000 వచ్చే ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ను ఇప్పుడున్నటువంటి 5,700 పైచిలుకు ఓట్ల మెజార్టీని అధిగమించే స్థాయిలో ఇప్పటివరకైతే లేదు ప్రణయ్. రైట్ కృష్ణమూర్తి గారు, మీరు అలాగే అందుబాటులో ఉండండి. సో మళ్ళీ 12th రౌండ్తో మళ్ళీ కలుద్దాం. మీతో ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ నుంచి మనకు శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మొదటి 3 రౌండ్లు ఏదైతే 1వ రౌండ్ వదిలిపెడితే 2, 3, 4 కూడా బీజేపీ దూసుకొచ్చింది. తదనంతరం కూడా 5, 6లో కూడా కొంత బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఉంది. సో ఆఫ్టర్ దట్ 6th నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 11th రౌండ్ వరకు కూడా టీఆర్ఎస్ ముందుకు దూసుకొస్తుంది. దాదాపుగా కూడా 1000 సంఖ్యలో కూడా మెజారిటీ పెరుగుతుంది. అంటే దాదాపు కూడా 5,000 వరకు కూడా చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ పరిస్థితులను చూస్తున్నాం ఈ మధ్య. మరి బీజేపీకి సంబంధించి మీరు కూడా అక్కడ ఒక ఏరియాకి సంబంధించి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. దాదాపుగా కూడా బీజేపీకి సంబంధించి 20 రోజుల పాటు ప్రచారాన్ని కొనసాగించారు. సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్? హలో రంజిత్, నేను మాట్లాడేది వినొస్తుందా? చెప్పండి మీరు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. వినొస్తుందా నేను మాట్లాడేది? శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి, మన మునుగోడు ఎలక్షన్ల వరకు ఇప్పుడు మన మునుగోడు చూసుకుంటే ఇక్కడ నైతికంగా మేము ఆల్రెడీ బీజేపీ పార్టీ గెలిచింది అక్కడ. ఎందుకంటే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ అదేవిధంగా మిగతా పార్టీలో కొంచెం ఓటు శాతం ఏదైతే ఉందో ఆ ఓటు శాతం తోటి కొంచెం బీజేపీకి అక్కడ ఇబ్బంది అంటే కనపడుతుంది. కానీ వాస్తవానికి బీజేపీ పార్టీ గెలిచింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి 3 సంవత్సరాలు అక్కడ ఏం పని చేయలేని పరిస్థితుల్లో రాజీనామా చేశారు. ఆ విషయాన్ని ప్రజలు తీసుకుపోవడానికి మేము ప్రయత్నించినాం. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రజల్లో డెవలప్మెంట్ చేస్తామన్న ఉద్దేశంతో పోయినాం. అయితే ఇక్కడ టీఆర్ఎస్ ఒక నీచంగా ఒకటి ఏం చేసిందంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కొత్తగా గట్టుపల్లి మండలాన్ని అదేవిధంగా 1వ తారీఖు రాత్రి ఉద్యోగాలు జీవితాలు కానీ అదేవిధంగా పింఛన్లు కానీ ఇవన్నీ చేసి ప్రజలను ఒక పెడుతున్నది. ప్రజలను మభ్యపెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు కొంచెం అటు ఇటుగా ఓటులో చూపెట్టినట్టు అనిపిస్తుంది. అదే విధంగా ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి, టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక దుర్మార్గంగా ఉన్న ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ 100 మంది పైగా మునుగోలులో 20 రోజులు అక్కడే పెట్టి
ప్రజా ఉన్న మిగతా అసెంబ్లీ అక్కడ లోకల్ గా వాళ్ళ పనులను వదిలిపెట్టేసి ఓన్లీ రాజుని బాడడానికి మునుగోలు అది అందరికి కనపడలేదు. విధంగా కేసీఆర్ గారు దబ్బడం పార్టీ, సూది పార్టీ అనే ఒక పార్టీలను సిపిఎం ఈ రోజు ఆ 2000 ఆ 3000 ఉందో ఓన్లీ ఈ రోజు సిపిఎం పోవడం వల్లనే ఆ మెజార్టీ వచ్చింది. అదే కానీ ఈ రోజు వాళ్ళు కనుక వాళ్ళని కలుపుకోకుండా పోటీ చేస్తే మాత్రం వాళ్ళకి నిజంగా ఈ రోజు కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లు వచ్చేది. ఇది మా ఆలోచన. చాలా తక్కువ ఓట్లు వచ్చేది. ఓన్లీ గతంలో మునుగోడు కానీ నల్గొండ కానీ సిపిఐ సిపిఎం కు గట్టి పట్టున్న ఒక ఏరియా. అదే విధంగా కాంగ్రెస్ కు కంచుకోట. అదే విధంగా కంచుకోటను కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ 2-3 వేల మెజార్టీ తోటి అటు ఇటుగా ఉందని అనిపిస్తుంది. కానీ ఈ రోజు గతంలో ఎప్పుడు లేని ఒక ప్రలోభాలు చేసి టిఆర్ఎస్ పార్టీ ఊర్లలో బెల్ట్ షాపులు పెట్టి యువతను మొత్తం మద్యానికి బానిస చేసి పైసలు పంచి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా పోతుందని అనిపిస్తుంది తప్ప నైతికంగా అక్కడ భారతీయ జనతా పార్టీ పక్కా గెలిచింది. ఎందుకంటే ఈ రోజు ఓటు శాతం చూస్తున్నాం కదా, 93% ఈ రోజు ఓటు శాతం అయిందంటే దానికి అర్థం ఏంటి? ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఈ పింఛన్ ఓట్లు కానీ ఈ స్కీములు కానీ ఇలాంటి వాటిలో కొంచెం గుజుడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందని మేము. అదేవిధంగా ఇప్పుడు ఏమైనా కొంచెం 2-3 వేలతో టిఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా రేపు మునుగోడు ఎలక్షన్లు మళ్ళీ ఒక సంవత్సరం కాలంలో మళ్ళీ వస్తుంటాయి. అప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఒక భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నది. సో ఒక్కసారి మనం చిర్ర రాజు గారి దగ్గరికి వెళ్దాం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ నాయకులు చిర్ర రాజు గారు కూడా అందుబాటులో ఉన్నారు. రాజు గారు, చిర్ర రాజు గారు, ఒక్కసారి ఈ ఎన్నికను మనం చూస్తే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ గెలుపు దశలో ఉంది అని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మనం చూసినప్పటికీ దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, 15 మంది మంత్రులు, వీళ్ళందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకధాటిగా ప్రచారం నిర్వహించారు. మొత్తగా టీఆర్ఎస్ గెలుపుకు అందరూ కూడా కృషి చేశారని చెప్పుకోవాలి. సో ఈ ఎన్నికను ఏ విధంగా చూడొచ్చు? స్క్రీన్ ఒకసారి ఆటో రొటేట్ చేసుకోండి. ఆటో రొటేట్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ చేయండి. రైట్ రాజుగారు, ఇప్పుడు చెప్పండి, కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడు మనం ఈ ఎన్నికను ఏ విధంగా చూడొచ్చు? ఒకసారి మనం చూస్తున్నాం ఈ ఎన్నిక అనేది చాలా బీజేపీకి టీఆర్ఎస్కి గట్టి పోటీ అని చెప్పుకోవాలి. సో అట్లాంటి మరి ఈ ఎన్నికను ఏ విధంగా చూడొచ్చు అంటారు?
ఒక్కసారి ఆ, మనము ఒకసారి మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్దాము. సో మొదటి రౌండ్ నుంచి కూడా దాదాపుగా కూడా 11 రౌండ్ కూడా ముగిసింది. సో 12 రౌండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రౌండ్స్ అన్నిటికి సంబంధించి ఏ విధంగా ఉంది, సో సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేరుగా పర్యవేక్షిస్తున్నారు. సో కృష్ణమూర్తి గారు, ఆల్మోస్ట్ ఒక డిక్లరేషన్ అయితే మనకు వచ్చినట్లే, లాస్ట్ చివరి 3.5 రౌండ్లు అని చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక టీఆర్ఎస్ గెలుస్తుంది అన్నటువంటి హోప్స్ అయితే కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త ఆసక్తి అయితే రేగుతుంది. అంటే ప్రతి రౌండ్లో ఏదో ఒక కొత్త విశేషం అని చెప్పేసి ఒక ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు ఏ విధంగా ఆసక్తిగా ఎదురు చూస్తారో ప్రతి ఎపిసోడ్ని కూడా, ప్రతి ఒక్క రౌండ్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు జనమంతా కూడా, దేశమంతా కూడా మునుగోడు ఎన్నికపై చూస్తున్న సిచ్యువేషన్స్. సో మీ అనాలిసిస్ ప్రకారంగా ఇప్పుడు ఈ రౌండ్స్కి 11 రౌండ్లకు సంబంధించి ఏ విధంగా కొనసాగింది, ఈ రౌండ్ అప్ అంతా కూడా ఏ విధంగా ఉంది, ఒక్కసారి మీ విశ్లేషణ. మొత్తం ఈ కౌంటింగ్ కానీ పోలింగ్ సార్లను చూస్తుంటే మొదటి నుంచి ఊహించినట్టుగానే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కొనసాగింది. ప్రచారం కూడా అధికంగా కొనసాగింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు, దూషణలు ప్రతి దూషణలు, అట్లా అన్ని రకాలుగా పోయింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ కానీ, ప్రలోభాలు కానీ, మద్యం పంపిణీ కానీ, వీటన్నింటిని కూడా చూస్తుంటే మేమేం తక్కువ లేదు. ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ, అటు బీజేపీ కానీ. మనం ఓటర్లను అంటే వీడియో ప్రచార మాధ్యమాలు కానీ, వాట్సాప్ వీటిలో వచ్చినటువంటి యూట్యూబ్లో చూసినట్లో టీఆర్ఎస్ వాళ్ళు 5,000 ఇచ్చారంటే బీజేపీ వాళ్ళు 4,000 ఇచ్చారు. బీజేపీ వాళ్ళు 5,000 ఇచ్చారంటే టీఆర్ఎస్ వాళ్ళు 4,000 ఇచ్చారు. అంటే ఈ రకంగా ఓటర్లను ప్రలోభ పెట్టడం కూడా రెండు పార్టీలు పోటీ పడ్డాయి. కాబట్టి ఈ పోటీలో కొంత టీఆర్ఎస్ గెలిచింది. దానికి కారణం ఏంటంటే వామపక్షాలు టీఆర్ఎస్ పక్షాన్ని నిలవడం. మునుగోడు నియోజకవర్గము మొదటి నుంచి వామపక్షాల ప్రభావిత ప్రాంతం. అది అక్కడ గత కొన్నాళ్ళుగా చూస్తుంటే గతంలో రామన్నపేట కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ బైఫర్కేషన్ తర్వాత అది మునుగోడుగా మారింది. రామన్నపేట కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు అది కమ్యూనిస్టు పార్టీలో కంచుకోటగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. పాల్వాయి పురుషోత్తం రెడ్డి గారు వారు కూడా చాలాసార్లు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఆ పాల్వాయి పురుషోత్తం రెడ్డి కూతురు పాల్వాయి రజని పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ వాళ్ళు ఆశింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక 30,000 వరకు ఓటు తెచ్చుకోగలదు, దాంతో మేము బయట పడతాము అని బీజేపీ భావించింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక దాంట్లో అంటే బీజేపీ నాయకులు ఆశించిన దానికంటే 50% ఓట్లను మాత్రమే తెచ్చుకొని బరిలో ఉంటుంది. అయితే మొత్తంగా చూస్తుంటే వామపక్షాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడము, టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడము, వామపక్షాల నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీతో కలిసి భుజం కలిసి పనిచేయడము, తమకున్నటువంటి ఓటు బ్యాంకును చాలా జాగ్రత్తగా టీఆర్ఎస్ వైపు మలపడంలో వాళ్ళు కృతకృత్యులు అయ్యారు. కాబట్టి విజయం అనేది టీఆర్ఎస్ను వరిస్తుంది. మొత్తంగా చూస్తుంటే ఇక్కడ టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన నేపథ్యంలో జరిగినటువంటి ఉప ఎన్నిక బీఆర్ఎస్కు నందిగా మనం చెప్పుకోవచ్చు. జాతీయ రాజకీయాల్లో అడుగుడాలనుకొని సీఎం కేసీఆర్ భావించి ఉప ఎన్నికకు ముందు కొద్ది రోజుల ముందే బీఆర్ఎస్ను ప్రకటించారు. అంటే బీఆర్ఎస్ని ఇంకా ఎన్నికల సంఘం గుర్తించినప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మునుగోడు ప్రజలు ఆ పార్టీకి ఒక కానుక ఇచ్చారని మనం చెప్పక తప్పదు ప్రణయ్. రైట్. అంటే అదేవిధంగా మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు సిపిఎం సిపిఐకి సంబంధించి ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ప్రాంతం మునుగోడు అంటేనే ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు గెలిచే ప్రాంతం అని చెప్పుకుంటారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి దాదాపుగా కూడా 70-80 వేల ఓట్లు ఎక్కడికి వెళ్ళవు అంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. పలు సర్వేలు కూడా లాస్ట్ చివరి క్షణం వరకు కూడా ఎలాంటి చేసినటువంటి ఏ సర్వే కూడా పనిచేయని రీతి అయితే కనబడుతుంది. అంటే సుమారుగా ఒక 40,000 అయినా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అన్నటువంటి ఊహ ఉండేది. సో అవన్నీ కూడా ఇటు టీఆర్ఎస్కి మరలాయంటారా, లేకపోతే ఇటు బీజేపీకి మరలాయంటారా, రాజగోపాల్ రెడ్డి వెంటెళ్ళాయంటారా? ఖచ్చితంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 70% ఓట్లు బీజేపీ వైపు మళ్ళాయి. కారణం ఏంటంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడము,
ఆయన వెంట కూడా కొంత లీడర్లు కేడర్లు కొంతమంది వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజగోపాల్ రెడ్డికి కొంత పేరుంది. అంటే ఆయన ఆసుపత్రులు కట్టించడం కానీ, ప్రభుత్వ పాఠశాలలు కట్టించడం కానీ, ఎవరికైనా ఇబ్బందులు కలిగినాయి అంటే అంత్యక్రియలు అనుకోండి, ఇంకేమైనా కార్యక్రమాలు శుభకార్యాలు జరిగినప్పుడు కూడా వారు తనకు తోచిన ఆర్థిక సహాయం చేసి వారిని అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో కొంత రాజగోపాల్ రెడ్డికి కలిసి వచ్చింది. అయితే ఇక్కడ వామపక్షాలు టీఆర్ఎస్ ఆ ప్రభావాన్ని తట్టుకునే స్థాయిలో రాజగోపాల్ రెడ్డికి కలిసి వచ్చిన వాటిది ప్లస్ కాలేదనేది కొంచెం చెప్పవచ్చు. కొంతవరకు కలిసి వచ్చినప్పటికీ జరగలేదు. అయితే వామపక్షాలు ఏ రకంగా అయితే తమ ఓట్ బ్యాంకును టీఆర్ఎస్ వైపు మలుచుకోవడంలో కొంత సఫలమయ్యారో ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కాలేకపోయిందని ఇక్కడ మనం చెప్పక తప్ప. కారణం ఏంటంటే వాళ్ళకు 70 నుంచి 80 వేల ఓట్లున్నాయి. ఆ ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో అంటే దాంట్లో కనీసం ఒక 50%, 50% ఓట్లను కూడా తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంత ఫెయిల్ అయిందని చెప్పచ్చు. కారణం ఏంటంటే మా ఎంపీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పార్టీకి ప్రచారం చేయకపోవడం ఒకటి. ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా తూతూ మంత్రంగా వాళ్ళు ప్రచారం చేశారు. కానీ అక్కడే తిష్టవేసి మనకెవరు మన వాళ్ళెవరు అని ఆలోచన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి చెడ్ల గురించి పట్టించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా అంటే వాళ్ళని కాంగ్రెస్ వైపు తిప్పుకునే విధంగా ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారని ఇక్కడ మనకు ఈ ఫలితాన్ని బట్టి స్పష్టమవుతుంది. ప్రణయ్ రైట్. 12 రౌండ్లో మళ్ళీ కలుద్దాం కృష్ణమూర్తి గారు. 12 రౌండ్ ముగిసేటప్పటికి మళ్ళీ మమ్మల్ని అందుబాటులోకి తీసుకుంటాము. ఒకసారి ఆచార్య గారు, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లుగా చాలామందిని కేటాయించారు. సో అదే సమయంలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణకు రావడము, సో ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మునుగోడులో ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలందరూ కూడా మునుగోడుకు వెళ్ళి దాదాపు 20 రోజులు 15 రోజులు అక్కడ టైంను కేటాయించి సో ప్రచారాన్ని ముమ్మరం చేశారు, కొంత తీసుకెళ్లారు. సో ఇంతకుముందు కృష్ణమూర్తి గారు చెప్పారు, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పిన విధంగా ఒకసారి చూస్తే తూతూ మంత్రంగానే కాంగ్రెస్ ప్రచారం సాగడమే కొంత కాంగ్రెస్కి సంబంధించి ఓట్ బ్యాంక్ తగ్గింది అని చెప్పవచ్చా?
రాజు గారు, ఇప్పుడు ఆ, ఆచార్య గారు చెప్పినట్టుగా కేవలం టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసే ఈరోజు గెలవడానికి వెళ్తుంది. అధికారులందరినీ కూడా విఆర్ఓలు అందరినీ ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఉపయోగించుకొనే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తుంది అన్న మాటకు మీరు అంటారు? తీసుకుంటాము. కాకపోతే కొన్ని దిక్కుల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ శాతం ప్రజల్లో వారు చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలు తప్ప, ఇప్పుడు ఏదో అధికారులు చెప్తే, పోలీసులు చెప్తే, ఎన్నికల కమిషన్ చెప్తే ఓట్లు వేయరు కదండి. పార్టీ పార్టీ కార్యకర్తలు తిరిగి కష్టపడి పనిచేసారు కాబట్టి ఆడ మునుగోడులో గెలవడం జరిగింది తప్ప అధికారులు ఏమాత్రం కూడా మాకు సపోర్ట్ చేయలేదు. చేసినా గానీ అది ఎంతవరకు ఉంటదండి? ప్రజలు ఓట్లు వేస్తే తప్ప మనము గెలిచేది ప్రజలు ఇస్తారు తప్ప అధికారులు కానీ ఎన్నికల కమిషన్ ఏం చేయలేదు కదా. కాకపోతే ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసు బలంగా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం బలంగా ఇక్కడనే ఉన్నది. ఇదంతా సాకులండి. ఖచ్చితంగా ప్రజా తీర్పును ఎవరైనా శిరస వహించాల్సిందే. ప్రజల యొక్క తీర్పును శిరస వహించాల్సిన పరిస్థితి అన్ని పార్టీలకు ఉంటది. టిఆర్ఎస్ గెలుపు చెప్పండి, కంటిన్యూ చేయండి అనేది ఆచార్య గారు, చెప్పండి. భారతదేశానికి మలుపుగా మనం చెప్పుకోవచ్చు. మాకు వినస్తలేదు, ఆయన ఆచార్య గారు మాట్లాడి వినబడతలేదు ప్రణయ్.
కానీ ఆయన మాట్లాడేది మాకు వినబడతలేదు. ఆచార్య గారు మాట్లాడేది ఏం వినబడతలేదు నాకు. మీరు చెప్పండి ఒకసారి. ఆ, ఈ ప్రజాస్వామ్యాన్ని తప్పుద్రోవ పట్టించే విధంగా ఈ 10 నెలల కోసం ఈ ఎన్నిక అవసరమా? ఈ కేవలం అధికార దుర్వినియోగం కోసమే, కేవలం అధికార యంత్రాంగాన్ని వాడుకొని మాత్రమే ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చారు. అంతేకాకుండా మునుగోడు ప్రజల్ని మద్యం బానిసలు చేసేందుకు, డబ్బుకు ప్రభావపెట్టేందుకు ఈరోజు ఎన్నిక వచ్చింది. సో రాజపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడము, ఈరోజు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా వెళ్ళి మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో గెలిపించినటువంటి అభివృద్ధి చేయకుండా పక్క నియోజకవర్గానికి పోయి ఏదైతే అభివృద్ధి చేస్తాము ఈ ఉప ఎన్నికల్లో గెలిపించండి అంటూ కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆచార్య చెప్తున్న మాట. అదే ప్రణయ్, ఇప్పుడు ఎలక్షన్ మేము తెచ్చినవా? రాజగోపాల్ రెడ్డి తెచ్చిండు ఎలక్షన్. బీజేపీ కావాలని బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడం కోసం ఎలక్షన్ తెచ్చిండు రాజగోపాల్ రెడ్డి గారు అనడం. ఎందుకంటే మాకు కూడా అంతే ఎక్కువ ఉన్నది. అరే ఎన్నికలు 1 year కూడా లేదు, దానికి ఎందుకోసం రాజీనామా చేసినట్టు, దానికి సంబంధించినటువంటి అనవసరంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఇలా ఏం జరిగేది ఒరిగేది ఏం లేదని చెప్పేసి మేము కూడా అంటున్నాం కదా. అది బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. కావాలని ఎలక్షన్ తెచ్చిండ్రు. అలా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి, ఆయనకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఆయన రాజీనామా చేసి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం కోసం చేసింది తప్ప ప్రజల కోసం చేసింది కాదు ఎలక్షన్ అని చెప్పేసి నేను అంటున్నా. ఇదా నేను కూడా ఆచార్య గారు చెప్పిన విధంగానే ప్రజాధనం దుర్వినియోగం, ప్రజాస్వామ్యము అసలు ఉందా లేదా అనేది ఆయన కేవలం కాంట్రాక్టర్ కోసమే ఈ పదవి రాజీనామా చేసి అలా ఎలక్షన్ తెచ్చింది కాబట్టి మేము కూడా అదే మాము. కానీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఒక రాజకీయ ఖచ్చితంగా ఎలక్షన్ లో పోటీ చేసే అర్హత ఖచ్చితంగా ప్రజల వైపు మనం కొట్లాడతాం. ఎందుకు చేసిండు జనరల్ గా ప్రతి ఎలక్షన్ లో కూడా ఎందుకు బై ఎలక్షన్స్ వస్తాయి? ఎవరన్నా చనిపోతే కానీ తప్ప, తర్వాత ఎవరైనా రాజీనామా చనిపోతేనే తప్ప వస్తాయి. కానీ ఇక్కడ ఏం చేసిండ్రు? ఇక్కడ ఇవాళ కాంట్రాక్టర్ కోసం ఎలక్షన్లు వచ్చినాయి తప్ప దీంట్లో ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఇక ఏ ప్రజలకు కూడా ఏ మాత్రం ఒరిగింది ఏం లేదు. కేవలం రాజగోపాల్ రెడ్డి తన యొక్క 18,000 కోట్లు తీసుకొచ్చుకున్నాడు కాబట్టి, అంటే కాంట్రాక్ట్ కాబట్టి ఆ కాంట్రాక్ట్ కమిషన్ తోటి అలా ఎలక్షన్ పెట్టింది తప్ప దాంట్లో ప్రజలకు వచ్చేది ఏ మాత్రం లేదని చెప్పేసి కూడా మేము కూడా అంటున్నాం. అందుకే ఇలాంటి వాళ్ళను మరోసారి రాజీనామా చేయకుండా, మరోసారి పైసలకు అమ్ముడుపోకుండా, కాంట్రాక్టర్లకు అమ్ముడుపోకుండా ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు నీ ఆ రాజకీయ పార్టీని పట్టుకొని ఉండాలి తప్ప ఈ మధ్యలో మరి కాంట్రాక్ట్ కోసమో దేనికోసమో ఇంకో దేని ప్రలోభ కోసం లొంగిపోయి మరి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ ప్రజల దగ్గర వెళ్ళడం అంటే ఇది. అందుకే రాజగోపాల్ రెడ్డి చెప్పబెట్టాను, ముందే చెప్పాను. ఇది ప్రజలకు ఆయనకు 5 సంవత్సరాలు పరిపాలించమని ఓటేసిండ్రు మునుగోడు ప్రజలు. ఇలా 4 సంవత్సరాలకి ఆయన ఎందుకు బెంబెలెత్తి వెళ్ళిపోయాడు? అలా ఉండే కొట్లాడపోయాడు. నువ్వు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడపోయాడు. ఎట్లా సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి, ఇంకేమైనా నిధులు అయితే వస్తున్నాయి, కానీ ఇంకా అంతకంటే ఎక్కువ నిధులు నీకు వచ్చినాయి కాబట్టి ఇలా బీజేపీ అమిత్ షా యొక్క ఏదైతే ఒక పావుగా వాడుకున్నారు. ఇలా బీజేపీ పార్టీ సెంట్రల్ పార్టీని ఇలా రాజగోపాల్ రెడ్డిని ఒక పావుగా వాడుకొని తెలంగాణలో ఒక స్టంట్ వేద్దాం. ఎట్లా ఎమ్మెల్యేల కొనుగోలు 100 కోట్లు ఇస్తున్నాం కదా, అదే ఏదో నీకు 18,000 కోట్లు ఇస్తాం, నువ్వే ఒక రాజీనామా చేసి మరి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని ఆయనకి ఏదైతే ఆయన మంత్రాలు జరుపుకున్నాడో అదే విధంగా ఇక్కడ ఎలక్షన్ చేసింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పిండ్రు రాజగోపాల్ రెడ్డికి. ప్రజలు బుద్ధి చెప్పారు. ఇక్కడ ప్రజలు ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిండు. అక్కడ ఈటెల రాజేందర్ అయితేనేమో ఆయన ఈటెల రాజేందర్ స్వయంగా ఆయన భంగపాటు అయింది కాబట్టి అక్కడ గెలవడం జరిగింది. కానీ ఇక్కడ కేవలము ఎలక్షన్స్ అనేది మరి రాజగోపాల్ రెడ్డి కావాలని ఎలక్షన్ తీసుకొచ్చి పెట్టి కాబట్టి ఇలా ప్రజాస్వామ్యంలో అదేవిధంగా ప్రజల యొక్క దుర్వినియోగం, ప్రజల సొమ్ము, ప్రజల యొక్క ఏదైతే మన 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 అన్న అన్నట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కాకపోతే చేయడం జరిగింది. ఇలా రాజగోపాల్ రెడ్డి చెప్పిన ఖర్చు ఎవరు కూడా ఏ పార్టీ కూడా పెట్టలేదని చెప్పేసి కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. అందుకే రాజగోపాల్ రెడ్డి చేసిన ఎలక్షన్ ఎలక్షన్ డిక్లేర్ అయ్యేంత వరకు అప్పటికే కొన్ని వేల కోట్లు ఆ యొక్క కాంగ్రెస్ లో యువకులను తాగీయడం, ఆ ప్రతి ఒక్కరు వాళ్ళను వివిధ పార్టీ ఉన్న వాళ్ళని కొనుక్కోవడం, పైసలు ఇవ్వడం, ఇవంతా కూడా బేరసారాలు. రాజకీయం అంటే ఒక చిల్లరగా మారిపోయిన దుస్థితి ఇలా మునుగోడు ప్రజల్లో మనకు ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది. వాళ్ళు అర్థం చేసుకుని
అందుకే టిఆర్ఎస్ కు పట్టం కట్టాలి. టిఆర్ఎస్ శ్రీరామ రక్ష, కేసీఆర్ మాకు రక్ష. కేసీఆర్ ఇలా భారతదేశం బీఆర్ఎస్ పార్టీ పునాదిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చి ఇలా భారతదేశానికి వెళ్ళు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇలా దేశవ్యాప్తంగా కూడా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ ను కేసీఆర్ కు మరింత బలం చేకూర్చే విధంగా మునుగోడు ప్రజలు మంచి తీర్పు ఇచ్చిందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. మనకు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, ఇప్పటికే తెలంగాణ భవన్ వద్ద మొత్తం పండగ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అటు డప్పులు మోగిస్తూ బాణాసంచాలు కాలుస్తూ కూడా టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ విధంగా ఉంది తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి? తెలంగాణ భవన్ వద్ద ఉత్సాహం వరకలేసింది ప్రణయ్. సాయంత్రం అంటే 5 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాకు సమాచారం అందింది. అంటే విజయం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ కేసీఆర్ పాలన పట్ల రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏంటనేది ఈ తీర్పుతో స్పష్టమైందని మంత్రి కేటీఆర్ చెప్పబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ముందుగానే విజయము దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు కొంతమంది తెలంగాణ భవన్ వచ్చి అక్కడ టపాకాయలు పాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో కొంత రద్దీ వాతావరణం అండి. మొత్తం ఆ పరిసర ప్రాంతం అంతా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతం గులాబీమయంగా మారింది ప్రణయ్. ఈ మొత్తంగా చూస్తుంటే ఇక్కడ వామపక్షాలు టీఆర్ఎస్ ఇవి రెండూ కలిపి బీజేపీని అంటే ఎప్పుడైతే మేము 2023లో అధికారం మాదే, అధికారంలోకి వస్తాము, సెమీఫైనల్స్ అని సవాల్ చేసినాయో దానికి కొంత మోరల్గా దెబ్బతీసినాయని మనము చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రణయ్. ఒక రకంగా బీఆర్ఎస్ స్థాపన తర్వాత బీఆర్ఎస్కి మొదటి గిఫ్ట్ అని చెప్పవచ్చా ఈ గెలుపు? మునుగోడు బీఆర్ఎస్కు మొదటి గిఫ్ట్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మునుగోడుకు ప్రజలు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి వాళ్ళు ఆహ్వానిస్తూ తమ ఆమోదాన్ని అధికారికంగా తెలిపినట్లు మనం భావించాల్సి వస్తుంది ప్రణయ్. మొత్తంగా అంటే ఒక 10,000 వరకు మెజారిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా టీఆర్ఎస్కి సంబంధించి? ఇప్పటికే 5,774 నడుస్తుంది 11వ రౌండ్లో, 11వ రౌండ్ అనంతరం కూడా. సో 12వ రౌండ్, 13, 14 ఇదంతా కూడా కొంత 10,000 వరకు చేరేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? రౌండ్కు అంటే రౌండ్ తగ్గినా కొద్దీ మనం గమనిస్తే 10 రౌండ్ల వరకు కేవలం 600, 1000 లోపల మెజార్టీ టీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 1000 నుంచి 2000 మధ్యలోకి వస్తున్నది 10-11 రౌండ్ పరిస్థితి మనం చూస్తుంటే. కాబట్టి పోతే 10,000 వరకు రావచ్చు, 8,000 మధ్యలో కూడా ఆగవచ్చు. అంటే దాని ఓటింగ్ దాన్ని బట్టి, అక్కడ పర్సెంటేజ్ని బట్టి, కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లను బట్టి, మిగతా పార్టీలకు వచ్చే ఓట్లను బట్టి టీఆర్ఎస్కి ఎన్ని వచ్చినా ఏంది అనేది అది చూసిన తర్వాత మనం చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు 10,000 మనం చెప్పలేం, కానీ దాదాపుగా విజయం అయితే ఖాయము. 5,000 పైచిలకు ఖచ్చితంగా వాళ్ళకు మెజార్టీతో ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రణయ్. మునుగోడు ఓటర్ నాడిని చివరి క్షణం వరకు అంటే ఓటేసే రోజు వరకు కూడా ఎవరు గ్రహించలేకపోయారు. సో ఆల్మోస్ట్ ఎంతోమంది అనాలిసిస్ చెప్పినటువంటి మాటలు మనం విన్నాము, ఎంతోమంది ప్రముఖులు కూడా చెప్పారు. బట్ చివరి క్షణం ఓటేసే క్షణం వరకు కూడా ఓటర్కి సంబంధించినటువంటి నాడిని ఎవరు కనిపెట్టలేకపోయారంటారా? అంటే ఓటరు నాడిని కనిపెట్టలేకపోయారనేది ముఖ్యం కాదు. హోరాహోరీగా నువ్వా నేనా అన్న ప్రచారం జరిగినప్పుడు కొంత అంచనా వేయడం కూడా ఇబ్బంది. అయితే చివరి నిమిషంలో పోలింగ్ సమయంలో కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలో టీఆర్ఎస్కు విజయం ఖాయమని చెప్పాయి. అయితే దాంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ఒక్కొక్క సర్వే సంబంధించి ఒక్కొక్క వేరియేషన్ ఉంది, అది వేరే విషయం. కానీ వారు మొత్తంగా చెప్పింది ఏంటంటే టీఆర్ఎస్కు విజయం ఖాయమని చెప్పారు. అదే ఇప్పుడు జరగబోతుంది. 1-2 సర్వే సంస్థలు మాత్రం బీజేపీకి ఉందని చెప్పారు. కానీ మిగతా సర్వేలను కూడా దాదాపుగా 10-12 సంస్థలు సర్వేలు చేశాయి. దాంట్లో 1-2 సర్వే సంస్థలు మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉంది, అది కూడా బొటాబొటి మెజార్టీ అని చెప్పారు. కానీ మిగతా సర్వే సంస్థలన్నీ కూడా దాదాపుగా 5,000, 6,000, 7,000 అట్లా ఇస్తూ కొన్ని సంస్థలు 30,000 దాకా కూడా ఇచ్చాయి. కానీ అక్కడ కాకుండా వాళ్ళ విజయం అనేది దాదాపుగా ఖాయమైంది. గులాబీ జెండానే ఎగురుతుంది మునుగోడు మీద అని చెప్పారు. అదే ఇప్పుడు ఇక్కడ స్పష్టత కనిపిస్తుంది ప్రణయ్.
సీఎం కేసీఆర్ సభ, ఆ తర్వాత కేటీఆర్ పెట్టినటువంటి బైక్ ర్యాలీలు కావచ్చు, అనేక ర్యాలీలు, అంతేకాకుండా చాలామంది మంత్రులు కూడా స్పెషల్ క్యాంపెయినింగ్ చేశారు. హరీష్ రావుతో పాటు హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్, కేసీఆర్, వీళ్ళందరి ప్రభావం మునుగోడు ప్రజలపై పడిందంటారా? రాష్ట్ర పాలన గడిచిన 24 రోజులుగా పడకేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మునుగోడులోనే మకాం వేశారు. సీనియర్ ఐఏఎస్ అంటే పదవి రిటైర్డ్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే అప్పుడు మురళి గారు అయితే ఈసీకి లేఖ రాశారు. రాష్ట్రంలో నిలువగా రాష్ట్రంలో పడకేసింది కాబట్టి ఈ ఎమ్మెల్యేలది, మంత్రులది మొత్తం వేతనాలు చెల్లించకుండా ఆదేశించాలని లేఖ రాశారు. అంటే వీళ్ళు మొత్తంగా శక్తియుక్తులను అన్నిటినీ అక్కడ తమ బలగాన్ని, అనుచర గణాన్ని మొత్తాన్ని మునుగోడులోనే మోహరింపజేసి ప్రచారం చేసి పార్టీ గెలుపునకు వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ కృషి, వాళ్ళ ప్రయత్నము అది మాత్రం ఫలించిందని చెప్పచ్చు మనం. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. సో మొత్తంగా ఇప్పటికే మునుగోడుకు సంబంధించి 11 రౌండ్లు ముగిసేటప్పటికి టీఆర్ఎస్ అయితే ఆధిక్యంలో కనబడుతుంది. 5,774 ఓట్ల మెజారిటీతో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇక టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ కూడా తెలంగాణ భవన్ వద్ద పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పుకోవాలి. ఇటు బాణాసంచా కాలుస్తూ డప్పు వాయిద్యాలతో పెద్ద ఎత్తున కూడా ఒక గులాబీ మయంగా తెరకెక్కుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మునుగోడు గడ్డపై గులాబీ జెండా అన్నటువంటి పాటను నిజం చేయబోతున్నారు గులాబీ శ్రేణులు అని చెప్పుకోవాలి. ఇటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా వివరించారు. దాంతోపాటుగా సీఎం కేసీఆర్ కూడా ఒక సభను నిర్వహించి అనంతరం కూడా చెప్పడం జరిగింది, మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ రాబోతుంది అధికారంలో అన్న మాటలు నిజం కాబోతున్నాయా? స్టే విత్ us. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.